పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏప్రిల్ 15వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగినటువంటి ఈ క్యాబినెట్ సమావేశంలో అనేక అంశాల మీద ఈరోజు మంత్రిమండలి ఆమోదాలు తెలపడం జరిగింది. అందులో కూడా ప్రత్యేకించి ఏదైతే మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు రాజకీయం అంతా కూడా ఫ్యాక్షనిస్టుల చేతిలోను, క్యాపిటలిస్టుల చేతిలోను, ఇండస్ట్రీస్టుల చేతిలోను, భూస్వాముల చేతిలో ఉండేది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే సామాన్యుడికి రాజకీయం అంటే ఏంటో తెలియజెప్పడమే కాకుండా ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా సామాజిక న్యాయం కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసినటువంటి పరిస్థితి. నేడు ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆ సామాజిక న్యాయానికి కట్టుబడే ఈరోజు మరి ఏదైతే ప్రత్యేకించి మరి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ ఏదైతే ఉందో దాని ఆర్డినెన్స్కి సంబంధించి ఈరోజు క్యాబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పి మీ ద్వారా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే మరి గతంలో కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో మరి దాని ప్రకారమే 7.5, 6.5, 1 అంటే ఈ రకంగా 15% రిజర్వేషన్ ఏదైతే ఉందో మరి ఆ రిజర్వేషన్ కూడా ఏదైతే జనాభా ప్రాతిపదికన అంటే రేపు భవిష్యత్తులో ఏదైతే జిల్లాల వారీగా జనాభా దామాషా ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా భవిష్యత్తులో ఆ యొక్క జనాభా దామాషా వచ్చిన తర్వాత అమలు చేసుకునేటువంటి విధంగా మరి ఈరోజు క్యాబినెట్లో కూడా డిస్కషన్ కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆర్డినెన్స్కి క్యాబినెట్ ఆమోదం చెప్పడం జరిగింది. మరి 2-3 రోజుల్లోనే ఆర్డినెన్స్ రావడం, ఆర్డినెన్స్ వచ్చిన వెంటనే మళ్ళీ డిఎస్సి కూడా నోటిఫికేషన్ కూడా ఇచ్చి 45 రోజుల సమయం ఇచ్చి సాధ్యమైనంత వరకు రేపు విద్యా సంవత్సరానికి ముందే ఆ డిఎస్సి ద్వారా కూడా ఈ వర్గీకరణ ఫలాలు అందించాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మరి ఎన్నికల్లో ఆ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏదైతే ఎన్డీఏ కూటమి ఆ రోజు వేట నిషేధ సమయంలో మత్స్యకారులకి 10,000 రూపాయలు ఇచ్చేటువంటి సాయాన్ని 20,000 రూపాయలకి పెంచి ఇస్తామని ఏదైతే చెప్పడం జరిగిందో మరి ఆ యొక్క 20,000 రూపాయలు కూడా మరి ఈ యొక్క ఏప్రిల్ నెలలోనే 26వ తేదీకి అలా ఆ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఒక మత్స్యకార గ్రామాన్ని సందర్శించి ఆ మత్స్యకార గ్రామంలోనే ఈ యొక్క 20,000 రూపాయలకి పెంచినటువంటి సాయాన్ని వేట నిషేధ కాలంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందించేటువంటి ప్రక్రియ కూడా ఆ 20,000 సాయం ఈ యొక్క ఏప్రిల్ 26వ తేదీన అందజేయాలనేటువంటిది కూడా ఒక నిర్ణయంగా మరి భావించడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే మరి యొక్క ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే యొక్క ఐటీ డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్తన్ చేయాలి, 20 లక్షల ఉద్యోగాల కల్పన ఏదైతే మనం ఎన్నికల్లో చెప్పామో దాన్ని నెరవేర్చేటువంటి విధంగా ఐటీ డిపార్ట్మెంట్స్ని స్ట్రెంగ్తన్ చేసేటువంటి విధంగా పర్టికులర్గా ఏదైతే టీసీఎస్, ఎందుకంటే ఈవేళ ప్రపంచంలోనే ఒక అగ్రగామి సాఫ్ట్వేర్ ఏదైతే టీసీఎస్ ఏదైతే ఉందో మన రాష్ట్రంలో మరి పెద్ద ఎత్తున ఆ టీసీఎస్ విస్తరించేటువంటి విధంగా మరి వాళ్ళకు కూడా ఒక ల్యాండ్ ఏదైతే ఉందో మరి ఆ ల్యాండ్ కూడా వాళ్ళకి అంటే ఒక మెసేజ్ని పాస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అవసరమైతే మరి ఒక 99 పైసలకి మనం ఇచ్చేటువంటి విధంగా కూడా మనము ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటి విధానమే కాకుండా మిగిలినటువంటి డిపార్ట్మెంట్స్ కూడా అంటే ఏదైతే మెగా సెంటర్ కానీ డేటా సెంటర్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రీజనబుల్గా మనము వాళ్ళకి ఈ ల్యాండ్ను కానీ అదేవిధంగా దాంతోపాటు ఇతర సౌకర్యాలన్నీ కూడా కల్పించి తద్వారా పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్స్ అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే హైదరాబాదులో అంటే ఆ రోజు మీ అందరికీ తెలుసు సాఫ్ట్వేర్ అంటే ఒక చెన్నై, సాఫ్ట్వేర్ అంటే ఒక పూణే, సాఫ్ట్వేర్ అంటే మరి ఒక బెంగళూరు అనేటువంటి పరిస్థితుల్లో ఆ రోజు సాఫ్ట్వేర్ అంటే చెన్నై, పూణే, బెంగళూరు కాదు, సాఫ్ట్వేర్ అంటే ఒక హైదరాబాద్ అని, సైబరాబాద్ అని ఏ రకంగా అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సృష్టించారో అదేవిధంగా మళ్ళీ ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మళ్ళీ అటువంటి సాఫ్ట్వేర్ రంగాన్ని మళ్ళీ అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో కూడా ఈరోజు
నారా లోకేష్ బాబు గారు కూడా ఐటీ డిపార్ట్మెంట్ స్ట్రెంగ్త్ కోసం ఏదైతే టీఎస్ఎస్, మెగా సెంటర్, డేటా సెంటర్ ఇవన్నిటికీ కూడా అనేకమైనటువంటి ల్యాండ్ కానీ ఇతరత్ర కానీ అన్నీ కూడా మరి వితిన్ డేస్లో క్లియర్ చేసి ఆ యొక్క సంస్థలు పెద్ద ఎత్తున ఇక్కడ నెలకొల్పేటువంటి విధంగా కూడా మరి ఈవేళ మరి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ అదేవిధంగా అంటే సంస్థల వారీగా ఉంది, ఒక్కొక్క సంస్థల వారీగా డీటెయిల్స్ అన్నీ కూడా మన టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. ఏదైతే అదేవిధంగా మీ అందరికీ తెలుసు రాజధాని, అందులో కూడా ఈరోజు పర్టికులర్గా ఏదైతే ఇప్పుడు టెండర్లు పిలిచి మన వర్క్స్ ఏదైతే మొదలు పెడుతూ ఉన్నామో రాజధానిలో ఒక అసెంబ్లీ కానీ, ఒక హైకోర్టు కానీ, ఒక సెక్రటేరియట్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంటే ఏ సిటీలోనూ కూడా మనం చూడనటువంటి విధంగా ఆ ఇంప్రూవ్మెంట్స్ తోటి సౌకర్యాలతోటి మనం వాటిని తీర్చిదిద్దేటువంటి విధంగా మరి అవి కూడా ఏంటంటే ఎక్కడ కూడా ఒక స్ట్రైట్ రోడ్స్ అంటే ఎక్కడైనా వంకర్లు టెంకర్లు లేకుండా ఒక స్ట్రైట్ రోడ్స్ కానీ, అదేవిధంగా వాస్తు పాటించడంలో కానీ, అదేవిధంగా డ్రైన్స్, వాటరు, పవర్ లైన్స్ కూడా అన్నీ అండర్ గ్రౌండ్లోనే కేబుల్స్ ద్వారా సాధ్యమైనంత వరకు కూడా తీసుకెళ్లేటువంటి విధంగా ఈ రకంగా మరి సౌకర్యాలతోటి ఏదైతే టెండర్స్ పిలిచి ఆ యొక్క పనులను కూడా మనం ప్రారంభించేటువంటి విషయంలో కూడా మరి ఈరోజు కేబినెట్ కూడా నిర్ణయం తీసుకున్నదనే విషయాన్ని కూడా మరి మీ ద్వారా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే ఈఎస్ఐ హాస్పిటల్స్, ఎందుకంటే వాటిని కూడా మన రాష్ట్రంలో అభివృద్ధి చేయాలి. ఆ ఈఎస్ఐ హాస్పిటల్ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా గుర్తించి ఈ గుంటూరులో ఈఎస్ఐ ఆసుపత్రికి కూడా భూమి ల్యాండ్ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా ఫ్రీగా ఇవ్వాలని, అదేవిధంగా కుప్పం మరి నియోజకవర్గంలో కేంద్రీయ విశ్వవిద్యాలయానికి కూడా మరి అక్కడ కూడా ల్యాండ్ వాళ్ళకు కూడా ఫ్రీగా, ఎందుకంటే ఈ కేంద్ర సంస్థలన్నింటినీ కూడా మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున తీసుకొచ్చేటువంటి విధానంలో, అదేవిధంగా ఏదైతే ద్వారకా తిరుమల మన ఏలూరు జిల్లా లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి డెవలప్ చేసుకోవడానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా అక్కడ ల్యాండ్ మనం ఫ్రీగా ఇవ్వాలని, ఇంకా ఏదైతే ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేయడానికి ఏదైతే నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం దగ్గర కానీ అటు కూడా ల్యాండ్ ఫ్రీగా ఇవ్వాలని, అదేవిధంగా గ్రేహౌండ్స్ ఏదైతే బలోపేతం చేయడానికి విజయనగరం జిల్లా కొత్త వలసలో వాళ్ళకు కూడా ల్యాండ్, అంటే ఇట్లాగా ఈ భవిష్యత్తు ప్రణాళిక ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని, డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకుని, భావితరాలు భవిష్యత్ తరాల యొక్క అవసరాలని గుర్తు పెట్టుకుని మరి ఈ రకంగా ల్యాండ్స్ కూడా వాళ్ళు ఫ్రీగా ఇవ్వడం. అందులో కూడా పర్టికులర్గా ఏదైతే మనము ఈ యొక్క ఇండస్ట్రియల్స్ కానీ, అదేవిధంగా ఏదైతే ఐటీలు కానీ మనం ఇచ్చేటప్పుడు మనం ఎంత ల్యాండ్ ఇస్తూ ఉన్నాం, అదేవిధంగా దానివల్ల ఎన్ని ఉద్యోగాలు కల్పన వస్తుంది, ఎంత మనకి దాని మీద పెట్టుబడులు పెడతారు, ఇవన్నీ కూడా తీసుకుని దాని ప్రకారం వాళ్ళకి ల్యాండ్ ఎలిగేషన్ ఇవ్వమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా మరి మీ ద్వారా ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఈ మైండ్స్కి కూడా సంబంధించి మీరు చూసారు, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా ఏదైతే మైండ్స్లో గత ప్రభుత్వం దోపిడీ చేసిందో ఆ రోజు కూడా వైట్ పేపరు ఆ రోజు కూడా రిలీజ్ చేశారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా 19,000 కోట్ల రూపాయలు పైబడి ఆ రోజు ఏదైతే గత వైసీపీ మరి అవినీతికి లూటికి ఏదైతే పాల్పడిందో మళ్ళీ అవన్నింటినీ కూడా ఒక్కొక్కదాన్ని సరిదిద్దుకుంటూ మరి వాటికి కూడా, ఎందుకంటే ఇప్పుడు నిర్మాణాలు కూడా రాష్ట్రంలో బాగా ఊపందుకున్నాయి. ఎక్కడ చూసినా మళ్ళీ కన్స్ట్రక్షన్ అనేది, ఎందుకంటే గత ప్రభుత్వం అంతా కూడా విధ్వంసానికి పరిపాలన జరిగితే ఈ ప్రభుత్వం అంతా కూడా కన్స్ట్రక్షన్ నిర్మాణం వైపు జరుగుతుంది. కాబట్టి దానికి అనుగుణంగా ఏదైతే గ్రానైట్ కానీ, గ్రావెల్ కానీ, రోడ్డు మెటీరియల్ కానీ, అంటే ఇవన్నీ కూడా గతంలో ఆక్షన్లోనే తీసుకోవాల్సి వచ్చిండేది. ఆక్షన్లు అనేటప్పటికి టైం డిలే అవుతుంది. కాబట్టి ఇన్ టైంలో మనం ఇప్పుడు ప్రతి పని కూడా ఒక షెడ్యూల్, రాజధాని అంటే ఈ షెడ్యూల్, పోలవరం అంటే ఈ షెడ్యూల్, ప్రతిదీ కూడా ఒక షెడ్యూల్ పెట్టుకుని వర్క్స్ చేస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి ఆక్షన్ ప్రాసెస్ అనేది లేట్ అవుతుందని అప్లికేషన్ రూట్ అనేది తీసుకుని అప్లికేషన్ రూట్స్ని విత్ ఇన్ డేస్లో దానికి కూడా టైం బాండ్ పెట్టుకుని ఏదైతే అప్లికేషన్ రూట్లోనే దీన్ని క్లియర్ చేయాలని, అంటే ఒక్క ఇండస్ట్రియల్ మెటీరియల్కి మాత్రమే ఏదైతే ఆక్షన్, అంటే ఇండస్ట్రియల్ మెటీరియల్ అంటే ఏదైతే సిలికా, డోలమైట్ ఏవైతే ఉన్నాయో వాటి వరకు ఇండస్ట్రియల్ పర్పస్ వరకు అయితే ఆక్షన్ పర్పస్. బట్ ఇటు గవర్నమెంట్ సెక్టార్స్ కానీ, ప్రైవేట్స్ కానీ ఏదైతే కన్స్ట్రక్షన్స్ ఏవైతే వీటన్నిటి కూడా అప్లికేషన్ రూట్లోనే మనం పర్మిషన్స్ ఇచ్చి స్పీడప్ చేయాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా లీజ్ కూడా ఏదైతే ఉందో గతంలో 20 years ఉంటే వాటిని కూడా 30 years వరకు చేయాలనేటువంటి ఈ రకంగా కొంత మినరల్స్ వీటిలో మైన్స్ డిపార్ట్మెంట్స్లో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగిందని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, ఇట్లా
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈరోజు క్యాబినెట్లో అనేకమైన నిర్ణయాలు తీసుకున్నామని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, మరి అందులో కూడా పర్టికులర్గా ఈవేళ క్యాబినెట్లో కూడా కొన్ని విషయాలు కూడా అంటే రాజకీయ పరంగా కూడా కొన్ని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలను కూడా కొంత డిస్కషన్ కూడా అందులో పర్టికులర్గా ఏదైతే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ప్రతిపక్ష అనడానికి కూడా హోదా లేదు, అటువంటి వ్యక్తి మళ్ళీ మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య ఏదైతే చిచ్చు పెట్టాలని అంటే గత 5 సంవత్సరాలు విధ్వంసంతో 20 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోతే మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇవాళ నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎదురవుతున్నటువంటి ఏదైతే మరి మాజీ ముఖ్యమంత్రి ఆయన సారథ్యంలో ఏదైతే ఇటువంటి చిచ్చులు ఏవైతే పెడుతూ ఉన్నారో దాన్ని కూడా సమర్థవంతంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం కూడా మన మీద ఎప్పుడు కూడా ఉంది అనే విషయాన్ని కూడా అందులో కూడా పర్టికులర్ 3 మతాలను కూడా చూస్తూ ఉన్నాం. మొన్ననే మీరు కూడా చూశారు, మీడియా కూడా మీరు కూడా చూశారు. ఏదైతే ఒక పక్కన వక్స్ బిల్లుని పేరు చెప్పి అటు ముస్లిమ్స్, ఇంకొక పక్కన గోశాల పేరు చెప్పి హిందువులు, ఇంకొక పక్కన పాస్టర్ ప్రవీణ్ చెప్పి ఎవరైతే క్రైస్తవులు, అంటే ఇట్లా మతాల మధ్య అంటే ఒక్కొక్క వారం 10 రోజులు ఒక టీమును పెట్టి సోషల్ మీడియాని పెట్టి అట్లా ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్స్ కానీ ప్రజల మనోభావాలను కానీ ఏ రకంగా అయితే మరి ఆయన పక్కదోవ పట్టించాలని వాళ్ళు చేస్తూ ఉన్నారు. వీటిని కూడా ప్రజలు ఎడ్యుకేట్ చేయాలి. అంటే గతంలో ఏదో వైసీపీ మంత్రులు, వైసీపీ నాయకులు మాదిరిగా బూతులతోటో, తిట్లతోటో, దండకాలతోటో కాదు, మనం ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ప్రజల్లో ఒక అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేయాలనేది కూడా వాస్తవంగా కూడా మేము కూడా భావించడం జరిగింది. ఎందుకంటే మీ అందరికి కూడా తెలుసు ఏదైతే వక్స్ బిల్, మరి ఆ రోజు రాజ్యసభలో వక్స్ బిల్కి అనుకూలంగా ఓటేసి బయటకు వచ్చి మళ్ళీ దాన్ని నేను వ్యతిరేకిస్తున్నానని చెప్పి ఇవాళ సుప్రీంకోర్టుకి అంటే మొన్న కూడా నేను ఎవరైతే ఢిల్లీలో ఉన్న మిత్రులు కూడా చెప్తున్నారు, అసలు భారతదేశ పార్లమెంట్ చరిత్రలో ఓట్లు వేసిన తర్వాత విప్పు జారీ చేయడం అనేది మొట్టమొదటిసారిగా మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీని చూసాము. ఇట్లా డబుల్ స్టాండింగ్ అంటే డబుల్ స్టాండ్ రాజకీయం అనేది మన ఆంధ్రప్రదేశ్లో తెలుసు మనకి, కానీ మొట్టమొదటిసారిగా మన వక్స్ బిల్లులో డబుల్ స్టాండ్ వైసీపీ రాజకీయం ఏంటనేది భారతదేశ ప్రజానికానికి మొత్తం తెలిసినటువంటి పరిస్థితి అని ఏదైతే ఉందో, మరి ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రజల దృష్టికి కూడా మనం పదే తీసుకెళ్లవలసినటువంటి అవసరం కూడా ఉంది అనే విషయాన్ని సందర్భంగా, అదేవిధంగా ఏదైతే పాస్టర్ ప్రవీణ్ మరి ఆయన ఆధారాలతో సహా మీరందరూ కూడా చూసారు, ఏదైతే టెక్నాలజీ ఆధారాలు తోటి సహా అది మరి ఆ రోజు ఏదైతే యాక్సిడెంట్లుగా జరిగినటువంటి విషయాన్ని ఏదైతే పోసగుచ్చినట్లు ఆయన బయలుదేరిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు కూడా మరి భౌతికంగా ఆయన మనం దూరం అయ్యేంత వరకు కూడా విజువల్స్తో సహా మరి మనం ఏదైతే ప్రజలకు చేరగలిగాం, దాన్ని కూడా అంటే న్యాచురల్గా అనుకోనటువంటి విధంగా ప్రమాదవశాత్తు కూడా ఆయన చనిపోతే అది కూడా ఒక హత్యగా అది ఇతర మతం మీదో ఇతర వర్గం మీదో నెట్టేసి ఒక వర్గం వైషమ్యాన్ని సృష్టించి ఒక రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలనేటువంటి ప్రయత్నం ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎన్కో ఎవరైతే చేశారో మరి వాటిని కూడా మనం తిప్పికొట్టేటువంటి పరిస్థితి కానీ అందులో పర్టికులర్గా ఇప్పుడు మళ్ళీ ఆ 2 అంశాలన్నీ మళ్ళీ ఇప్పుడు మొన్ననే ఒక 4-5 రోజుల నుంచి మళ్ళీ గోశాల అంశాన్ని తీసుకొచ్చి ఎప్పుడో పాత ఫోటోలు ఎక్కడెక్కడో జరిగిన సంఘటనని మార్ఫింగ్ చేసి మరి ఏదైతే కరుణాకర్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, ఎందుకంటే చాలా క్లియర్గా స్ట్రైట్గా ఈవేళ ప్రజలందరికీ తెలుసు, ఈవేళ తిరుపతి డిక్లరేషన్ తీసుకొని దర్శనానికి రమ్మంటే డిక్లరేషన్ తీసుకోవడానికి కూడా ఇష్టపడక తిరుపతి దర్శనానికి వెళ్ళడం మానేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి నిన్ననే చూసాం మన ఏదైతే ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారి సతీమణి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఆవిడ ఏదైతే ఆలయానికి వెళ్ళినటువంటి పరిస్థితి, తలనీలాలు కూడా నిన్న ఇచ్చినటువంటి పరిస్థితి, 17 లక్షల రూపాయలు ఏదైతే అన్న దానానికి విరాళంగా ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఒకరికి. ఇప్పుడు అంటే డిక్లరేషన్ ఇవ్వమని అడిగితే అసలు తిరుపతి వెళ్ళడానికే మానేసినటువంటి వ్యక్తి నువ్వు అసలు తిరుపతి గురించి ఆ టీటీడీ గురించి మాట్లాడేటువంటి అర్హత ఈ వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితి? ఎప్పుడైనా మీరు ఏదైతే ఆ పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఎప్పుడైనా సతీ సమేతంగా, హిందూ సాంప్రదాయం అది సతీ సమేతంగా వెళ్ళడం అనేది ఎప్పుడైనా పాటించారా మీరు? అటువంటి వాళ్ళు మీరు టీటీడీ గురించి మాట్లాడడం, అటువంటి వాళ్ళు తిరుపతి గురించి మాట్లాడడం, అటువంటి వారు హిందువుల గురించి మాట్లాడడం, మీ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు ఈ కరుణాకర్ రెడ్డి? పూర్తిగా నాస్తికుడు, దేవుడిని నమ్మను అన్నటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి. ఆయన చరిత్ర ఎవరికి తెలియదు. మరి ఆయన మ్యారేజ్, వాళ్ళ పిల్లల మ్యారేజ్ ఏ సాంప్రదాయం ప్రకారం చేశాడు?
మీరందరూ సోషల్ మీడియాలో అన్నీ చూశారు, మీరు అన్ని క్రిస్టియన్ మ్యారేజ్లో చేసిన వ్యక్తులు. మరి నిన్న కూడా ఈఓ ఎవరైతే టీటీడీ ఈఓ నిన్న చాలా క్లియర్గా ప్రెస్ పెట్టి ఫొటోస్ ఆధారాలతో సహా చూపించారు. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఏ రకంగా గోశాలలో మరి ఆ రోజు ఆ గోమాతలు చనిపోవడం కానీ, సరిగ్గా ఆ గోమాతలకు వేసేటువంటి పశు దానాన్ని కూడా గత వైసీపీ నాయకులు ప్రభుత్వాలు ఏ రకంగా దోపిడీ చేశారో ఆ రోజు చూసినటువంటి పరిస్థితి. మరి అటువంటి వ్యక్తులు కూడా ఈరోజు మరి ఇటువంటి తిరుపతి గురించి, పవిత్రమైనటువంటి టీటీడీ గురించి మాట్లాడడం అనంటే ఇది కేవలం మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య ఈ రకంగా రాజేసేటువంటి కార్యక్రమం ఏదైతే వైసీపీ చేస్తూ ఉందో మరి దాన్ని అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ప్రజల్ని తిప్పికొట్టాలనేటువంటి ఆలోచనతోటే మరి ఈరోజు ప్రభుత్వం పనిచేయాలనేది. అదేవిధంగా ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించి ఏదైతే రాజధాని లేని రాష్ట్రానికి మళ్ళీ ఏదైతే అమరావతి, ఎందుకంటే ఆ రోజు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 33,000 ఎకరాలు మరి ఆ రోజు ఈ యొక్క రాజధానికి సేకరించి ఆ రాజధాని పనులు శరవేగంగా మరి చేసేటువంటి క్రమంలో ప్రభుత్వం మారడంతో మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అసెంబ్లీలో. ఆ రోజు మేము కూడా మొదటిసారి అసెంబ్లీలో మేము కూడా ఉన్నాం 14-19లో. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఆ రోజు చెప్పాడు రాజధానికి కనీసం 30,000 ఎకరాల పైబడి ఉండాలి, గుంటూరు విజయవాడే సరైనటువంటి ప్రాంతం, చేత నేను రాజకీయాలు జరుగుపోను, నేను ఆహ్వానిస్తున్నానని చెప్పి ఆ రోజు ప్రతిపక్షంగా చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి కాదు 3 ముక్కలు అన్నాడు. 3 ముక్కల్లో కనీసం 3 ఇటుకలు కూడా ఎక్కడా పెట్టలేదు. మళ్ళీ ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు మళ్ళీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు రాజధాని పనులు చక్క శరవేగంగా మళ్ళీ ఈరోజు జరుగుతూ ఉన్నాయి. అటువంటి రాజధాని పనులకి మరి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కూడా రేపు అంటే ఇంకా డేట్ కొంచెం May 2 అని అనుకుంటూ ఉన్నాం. May 2వ తారీఖు ఆ తేదీ లోపల మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క హస్తాలతోటి మరి ఆ రోజు ఏదైతే ఈ యొక్క రాజధాని పనులు కూడా ఆయన భాగస్వాములు అవుతున్నారు. కొంచెం అప్రాక్సిమేట్లీగా May 2వ తారీఖు అని అనుకుంటూ ఉన్నాం. అంటే ఈ రకంగా ఒక్కొక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ సహకారంతో ఒక్కొక్కటిని కూడా అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే P4, ఎందుకంటే ఈ పేదరిక నిర్మూలన ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆశయం ఏదైతే ఉందో ఆ P4ను కూడా మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి విధంగా, అందులో ముఖ్యంగా ఎవరైతే మంత్రులు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కూడా ఆ P4ని ఓన్ చేసుకునేటువంటి విధంగా కూడా ముందుకెళ్లాలనేటువంటి ఇట్లా ఏదైతే మరి ఈ యొక్క బిల్ ఏదైతే ఈ యొక్క క్యాబినెట్లో ఈ యొక్క అనేక అంశాలను ఆమోదించడం అనేది కాకుండా ఈ యొక్క రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించుకోవడానికి రేపు భవిష్యత్తులో 2047 విజన్ మనం ఏదైతే భావితరాలకి భవిష్యత్ తరాలకి ఈ యొక్క తెలుగు జాతిని మళ్ళీ అగ్రస్థానంలో నిలపాలనేటువంటి ప్రక్రియలో మనం పొలిటికల్ గవర్నెన్స్ కూడా ఎట్లా సోషల్ ఇంజనీరింగ్ అన్నీ చేసుకుంటే ఎట్లా అలాని అన్నిటి మీద కూడా ఈరోజు డిస్కషన్ జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. వచ్చాను లాస్ట్ మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి. ఈరోజు షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి ఉపకులాల మధ్య ఉన్నటువంటి అంతరాలను సరిచేసుకుంటూ వివిధ ఉపకులాల మధ్య ఏకీకృత మరియు సమానమైన పురోగతి కోసం ఉపవర్గీకరణ అమలు చేయడానికి ముసాయిదా ఆర్డినెన్స్ ప్రతిపాదనను రాష్ట్ర కేబినెట్ ఈరోజు ఆమోదించడం జరిగింది. ఇది ఉపవర్గీకరణ అమలు చేయడానికి ఏప్రిల్ 15, 2025 మంత్రివర్గ సమావేశంలో ఆర్డినెన్స్కు ఆమోదం లభించింది. అన్ని ఉపకులాల వర్గాల ఏకీకృత మరియు సమాన ప్రగతిని నిర్ధారించడమే ఈ ఆర్డినెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. 59 షెడ్యూల్ ఉపకులాలను వెనుకబాటుతనం మరియు సామాజిక సమైక్యతల ఆధారంగా 3 సముదాయాలుగా విభజించడం జరిగింది. ఈ 3 సముదాయాల రిజర్వేషన్లను మొదటి గ్రూపులో 12 ఉపకులాలకు 1% రిజర్వేషను,
రెండవ గ్రూపులో 18 ఉపకులాలకు 6.5% రిజర్వేషను, మూడవ గ్రూపులో 29 ఉపకులాలకు 7.5% రిజర్వేషన్ని కేటాయిస్తూ వన్మెన్ కమిషన్ యొక్క రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. దీనికి ఈ రోజున రాష్ట్ర కేబినెట్ ఆమోదం చేసిందండి. ఉపవర్గీకరణ కోసం 200 పాయింట్ల రోస్టర్ వ్యవస్థను కూడా అనుసరించడం జరుగుతుంది. ఇది 1 నుంచి 100 వరకు ఒక సైకిల్, 101 నుంచి 200 వరకు రెండవ సైకిల్లో ఈ 200 పాయింట్లు కూడా రోస్టర్ అమలు జరుగుతుంది. అన్ని షెడ్యూల్ కులాల వర్గాలకు విద్య మరియు ఉద్యోగ అవకాశాల్లో సమాన మరియు న్యాయమైన ప్రవేశం లభిస్తుందని, దీని ద్వారా రాజ్యాంగ లక్ష్యాలను సాధించి సామూహిక అభివృద్ధి నిర్ధారించగలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ ఆర్డినెన్స్ రాష్ట్రంలోని 28 జిల్లాల్లో అమలు పరచడం జరుగుతుంది. క్రమం తప్పకుండా కేబినెట్ సమావేశాలు నిర్వహించటం, తద్వారా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఏ రకంగా ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందనేటువంటి విషయాల్ని కేబినెట్ సహచరులతో చర్చించి ఒక ప్రజాస్వామిక విధానంలో రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి విధానాన్ని మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. గత ప్రభుత్వం పూర్తిగా ఈ రకమైనటువంటి ప్రజాస్వామిక విధానాలకి నీళ్లు వదిలేసి ఆ 4 గోడల మధ్య వారు ఏమి ఆలోచించుకున్నారో అవి మాత్రమే నిర్ణయించుకునేటువంటి పరిస్థితి నుంచి దానికి భిన్నంగా ఇవాళ ప్రజలందరూ ఆలోచనల్ని దృష్టిలో పెట్టుకుని ఏ రకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించవచ్చు అనేటువంటి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నటువంటి చొరవ ఇది రాష్ట్రానికి శుభసూచకంగా ఉందనేటువంటి మాట సర్వత్రా వినపడుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో అవకాశాలు లభించక వెనకబడిపోతున్నటువంటి వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారికి సరైనటువంటి అవకాశాలను కల్పించడం ద్వారా సమాజంలో వారిని సమున్నత స్థానంలో కూర్చోబెట్టాలనేటువంటి ఆలోచనకి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఆ రకమైన ఆలోచన ఆ రోజు నుంచి ఇవాళ వరకు చేయటం వల్లే ఇవాళ ఎవరైతే దామాషా పద్ధతిలో సరైనటువంటి అవకాశాలు రాకుండా ఉన్నారో ఆ దామాషా పద్ధతిలో ఎవరెవరికి ఏ రకమైనటువంటి ప్రయోజనాలు కల్పించాలనేటువంటి ఆలోచనకి రూపమే ఇవాళ ఈ రకంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. దీని ద్వారా అన్ని వర్గాల వారికి కూడా అవకాశాలు కల్పించాలని, అన్ని వర్గాల వారిని సమానంగా చూడాలని, దాంతోపాటు ఎవరికి అన్యాయం జరగకూడదనేటువంటి ఆలోచనలో ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. దాంతోపాటు అభివృద్ధి గురించి చూసినా, సంక్షేమం గురించి చూసినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఇవాళ గాడి తెప్పిపోయినటువంటి రాష్ట్ర గడిచిన 9-10 నెలలుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా నియంతృత్వమే తప్పితే, కక్ష సాధింపు తప్పితే మరో రకమైనటువంటి ఆలోచన చేయనటువంటి ఆ ప్రభుత్వానికి ఇవాళ ఇక్కడ అందరికీ న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో అందరినీ సమాన భాగస్వాములు చేస్తూ ప్రజాస్వామికంగా నడుపుతున్న పరిపాలనా విధానానికి తేడాని స్పష్టంగా ప్రజలు కూడా గమనించాలనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దాంతోపాటు ఇంత రెగ్యులర్గా జరుగుతున్నటువంటి ఈ సమావేశాల వల్ల, కేబినెట్ సమావేశాల వల్ల ప్రజల యొక్క ఆలోచనలకి దర్పణం పట్టేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. దాని ద్వారా కేబినెట్లో చర్చించి ప్రజలకు అవసరమైనటువంటి అంశాలని విధాన రూపకల్పన చేయడానికి కూడా ఎంతగానో దోహదం పడుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ, అదేవిధంగా ఒక పక్కన పర్యాటక రంగం కానీ, అదేవిధంగా పర్యావరణం కానీ, ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి కానీ, అదేవిధంగా కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ రైతులు ఎవరైతే వారి ధాన్యాన్ని అమ్ముతున్నారో దానికి సరైనటువంటి సమయంలో
సరిగ్గా వారి ఖాతాల్లోకి డబ్బు వెళ్ళేటువంటి విధానం కానీ మనందరం చూసాం. గతంలో నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, సంవత్సరం అయినా కూడా రైతుల ఖాతాల్లో డబ్బులు పడినటువంటి ఆ నేపథ్యం నుంచి ఇవాళ చూస్తే 48 గంటల్లోనే వారు అమ్ముకున్నటువంటి ధాన్యానికి డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది. అందుకే వాళ్ళ టార్గెట్లు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. జిల్లాలకి 2000, 3000 మెట్రిక్ టన్నులు టార్గెట్ పెడితే అవి ఇంకా పెరిగిపోవడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం యొక్క పనితీరు. ప్రభుత్వం స్పష్టంగా 2 రోజుల్లోనే వారు అమ్ముకున్నటువంటి ధాన్యానికి డబ్బు ఇచ్చేటువంటి కార్యక్రమాలు, నాణ్యమైన ఎరువులు ఇచ్చేటువంటి కార్యక్రమం, వాటితో పాటు ప్రత్యామ్నాయంగా సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి వ్యవసాయాన్ని పెంపొందించడం, ఇవన్నీ చూస్తే ఈ ప్రభుత్వం ఒక కొత్త పంతులు తొక్కుతుందనేటువంటి మాట కూడా అందరిలోనూ వినపడతా ఉంది. ఈ నేపథ్యంలో ఒకటే మేము మనవి చేస్తున్నాం. ఇవాళ అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి నేపథ్యంలో దయచేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు గతంలో ఎటూ చేయలేదు. ఈ రాష్ట్రంలో ఏ రకమైన అభివృద్ధి చేయలేదు. ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద ఏదో రకంగా బురద జల్లాలనేటువంటి ఆలోచనతోటి మనుషుల్ని వర్గాలుగా విభజించి, మతాల పరంగా విభజించి, కులాల పరంగా విభజించి, మతానికి ఒకళ్ళ చొప్పున ఒక రకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఏదో రకంగా దుమ్ము వేయాలనేటువంటి ఆలోచన చేస్తున్న ప్రతిపక్షాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే ఇది ఒక సమన్వయంతో నడిచేటువంటి ప్రభుత్వం. 3 ప్రధానమైనటువంటి పార్టీలు రాష్ట్రంలో కలిసి ఒక అద్భుతమైనటువంటి సమన్వయంతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి గారికి అన్ని కులాలని, అన్ని మతాలని ఎంత సమానంగా చూడాలో స్పష్టంగా తెలిసినటువంటి విధానం ఉంది. అందువల్ల మీరు ఎంత బురద జల్లాలనుకున్నా ప్రజలు ఇది విశ్వసించరు. అన్ని కులాలని, అన్ని మతాలని సమానంగా ముందుకు తీసుకెళ్ళగలిగేటువంటి కూటమి ప్రభుత్వం ఇది. ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రం పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తుందనేటువంటి మాటను మరొకసారి తెలియజేసుకుంటూ, ప్రతిపక్ష నాయకులు మీరు ఎంత తలకిందులుగా తపస్సు చేసినా కూడా, ఏ రకంగా బురద జల్లాలన్నా కూడా, లేని విషయాలు ఉన్నట్లుగా భ్రమింపజేయాలని ప్రయత్నం చేసినా కూడా అవి మీ ఆటలు ఇంకా సాగవో, ఆ కాలం అయిపోయిందనేటువంటి మాటని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇందాక మన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు చెప్పారు, ఈరోజు మనకి షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణకు సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ చేసిన ముసాయిదా ఆర్డినెన్స్కి ఈరోజు రాష్ట్ర మండలి ఆమోదం తెలిపింది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం, అదేవిధంగా అంబేద్కర్ గారు కానీ, జగజ్జీవన్ రావు గారు కానీ ఎప్పుడూ కూడా ఆలోచించే విధానం సమాన స్వేచ్ఛా అవకాశాలు ఉండాలి, సమాన అవకాశాలు ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు చేసిన ఆ రోజు తీసుకున్న నిర్ణయం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ నాయకుల తాలూకా మార్గదర్శకాలతో ఈరోజు నడుస్తున్న ప్రభుత్వాలు మనందరం కూడా చూసాం. వాళ్ళ తాలూకా మార్గదర్శకాలని, వాళ్ళ తాలూకా దిశానిర్దేశాన్ని కూడా ఈరోజు ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయం, అదేవిధంగా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 1 man కమిటీ వేసే 1 man కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం సుమారుగా చాలా రోజులు 13 జిల్లాలు కూడా కంబైన్డ్ జిల్లాలు తిరిగి ప్రతి ఒక్క కుల సంఘాలు వాళ్ళ తాలూకా అభిప్రాయాలు తీసుకొని ఈరోజు మాకు ఒక రిపోర్ట్ తయారు చేసి ఇచ్చారు. ఆ రిపోర్ట్ని కూడా ఒక 5 man కమిటీని ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో 5 man కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 5 man కమిటీ ఇచ్చిన రిపోర్టుని బేస్ చేసుకొని ఆ రోజు మంత్రిమండలిలోని ఒకసారి మనం అందరం దానికి ఆమోదం పొందాం. అది మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఆర్డినెన్స్ రూపంలో వచ్చిన తర్వాత ఆ ఆర్డినెన్స్ని కూడా ఈరోజు రాష్ట్ర మంత్రిమండలి ఈరోజు ఆమోదం పొందడం అన్నది నిజంగా చాలా మంచి పరిణామం కింద భావించాలి. ఇందాకే సార్ చెప్పారు, అందరికీ కూడా స్వేచ్ఛ, సమానత్వ అవకాశాలు రావాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఎంతో వెనుకబడిపోయిన రెల్లి కులస్తులు లాంటి కులస్తుల్ని కూడా ఈరోజు 1% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకి కూడా అన్ని ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్స్లోని కూడా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశం. అదేవిధంగా మిగతా ఉపకులాలకు సంబంధించి ఓవరాల్గా 59 ఉపకులాల్లోని కూడా అందరికీ కూడా సమాన అవకాశాలు రావాలని ఈరోజు మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రజలందరికీ కూడా తెలియజేయటమైంది.
అదేవిధంగా మీ అందరికీ తెలుసండి, ఇది పాత సెన్సస్ 2011 సెన్సస్ ప్రకారం రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకోబడింది. చాలా సంఘాల నుంచి కొన్ని రిప్రజెంటేషన్స్ రావడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళా సెన్సస్ అయిన వెంటనే దీన్ని జిల్లాలకు ఒక యూనిట్గా చేసుకొని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే సభలోని ప్రకటించారు, అసెంబ్లీలోని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. దానికి కూడా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నామని మాత్రం మేము తెలియజేసుకుంటున్నాం. ఆల్రెడీ కేసు కడుతున్నామండి. ఎందుకంటే విషయం ఏంటంటే ఇప్పుడు తిరుపతి అనేసరికి ఒక ఆధ్యాత్మిక ప్రదేశం, దాని మీద చాలా సెంటిమెంట్ ఉంటుంది. తిరుపతిలోని ఎక్కడైనా ఏదైనా చిన్నది అంటే మాంసాహారం ఎక్కడ దొరికినా, ఒక సిగరెట్ దొరికినా, లేకపోతే ఏదైనా మద్యపానానికి సంబంధించిన అంశాలు ఏమైనా దొరికినా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితులు ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్స్లో ఒక అబద్ధపు ప్రచారాన్ని నిజం చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, సాక్షాత్తు ఇంతకుముందు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసిన వ్యక్తి బయటకు వచ్చి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ప్రాధాన్యత, దాని తాలూకా సెంటిమెంట్ తెలిసిన వ్యక్తిగా ఆయన అటువంటి కామెంట్స్ చేసేటప్పుడు ఆయన సెన్స్ పనిచేయాలి, చిత్తశుద్ధితో ఉండాలి. ఎందుకంటే ఇది దేవుడితో కూడుకున్న వ్యవహారం, దేవుడికి సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు ఏదో మత సంబంధించిన ఘర్షణలు తీసుకురావాలి, ఎక్కడో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ అవ్వాలి కాబట్టి ఈ రకంగా మనం చేయటం. ఇంతకుముందు మీకు తెలుసు ఒక పింక్ డైమండ్ అని చెప్పి ఒక రకమైన దుష్ప్రచారం చేశారు. అరే అసలు పింక్ డైమండే లేదు అని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఏదో రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రజల సెంటిమెంటు, దాని మీద ఒక బురద జల్లితే గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది, దానివల్ల పూలన మత ఘర్షణలు తీసుకురావచ్చు అని ఒక దురాలోచనతో వాళ్ళు చేస్తున్న కామెంట్స్ తప్పించి వీటిలో నిజం లేదు అని నిన్న నిజాలు ఈవో శ్యామలారావు గారు చాలా క్లియర్గా చెప్పారు. ఎంత దౌర్భాగ్యం అంటే అక్కడ ఈవెన్ ఆ గోశాలకి 2023 నుంచి విజిలెన్స్ అధికారులని కూడా లోపలికి రానివ్వని పరిస్థితి, అంటే లోపల ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. అదేవిధంగా కనీసం ఆవులకి ఇచ్చే దానాన్ని కూడా కల్తీ చేసి అందులో కూడా కనీసం నాణ్యత లేని దానాలని కూడా పెట్టే పరిస్థితి కనిపించిందని సాక్షాత్తు ఈవో శ్యామలరావు గారు చెప్పడం జరిగింది. ఎవరైతే ఇలాంటి అసత్యపు ఆరోపణలు చేస్తున్నారో, అసత్యపు ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరి మీద కంపల్సరీగా చర్యలు ఉంటాయి. వీళ్ళు ఎలాగ మ్యానిపులేట్ చేస్తున్నారంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. రీసెంట్గా మన హెలికాప్టర్ ఇష్యూ మొన్న జగన్మోహన్ రెడ్డి నడిచింది కదా, ఆ రోజు నేను మాట్లాడిన మాట ఏంటంటే భద్రత ఇంత మేము 1100 మందిని భద్రతకి మేము అక్కడ అకామిడేట్ చేసాము, సో ఇది జరిగిందని క్లియర్గా చెప్తే నెక్స్ట్ డే సాక్షిలో ఏం రాశారు తెలుసా, 1100 మంది పోలీసులు మోహరించారు అని రాశాడు. అంటే ఆ రాసిన తెలుగు చూడండి ఒకసారి, భద్రత కల్పించేమో అనడానికి మోహరించేమో అనడానికి ఎంత తేడా ఉంటుందో. అంటే వాళ్ళు అలా రాసి జనాల్ని ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో మీకు ఎగ్జాంపుల్కి ఇది చెప్పాను, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ మైండ్ గేమ్ ఎలా ఉంటుందని చెప్పడానికి. మీరు ఇందాక మన రామారెడ్డి గారు చెప్పారు మత ఘర్షణలు తీసుకురావాలని ఏకైక లక్ష్యం. దానికి ఏం చేశారంటే పాపం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని ఏదో రకంగా ఓన్ చేసుకుందామని చెప్పి ప్రయత్నం చేసి వాళ్ళ తాలూకా కొంతమంది మనుషుల్ని పాస్టర్గా క్రియేట్ చేసుకొని రకరకాలుగా వాళ్ళ మీద ఎంత అంటే ఒక పాస్టర్ నోట్ నుంచి కొన్ని పదాలు మనం వినం ఎట్టి పరిస్థితుల్లోని కూడా. అటువంటిది మేము పాస్టర్ ముసుగులో కొంతమంది బయటకు వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అయినా కూడా గవర్నమెంట్ చాలా నెమ్మదిగా ఉండి ఇట్టి పరిస్థితుల్లోని సమయం కోల్పోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మేము కానీ చాలా బ్యాలెన్స్డ్కి వెళ్ళాం. ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు మీకు తెలిసే ఉంటుంది. నరసన్నపేటలోని ఒక టెంపుల్ మీద వెళ్ళి జీసస్ వర్డ్స్ రాయించారు, ఒక చర్చ్ దగ్గరికి వెళ్ళి జై శ్రీరామ్ అని రాయించారు. అంటే ఇలాంటి సంఘటనలు చూస్తుండేటప్పుడు ఏదో విధంగా మత కల్లోహాలు తీసుకురావాలి, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని క్రియేట్ చేయాలి అన్న ఒక దృక్పథం అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది నేను చాలా సందర్భాల్లో చెప్తానండి, ఒక క్రిమినల్ పాలిటిక్స్లో ఉంటే ఎటువంటి సంఘటనలు జరుగుతాయో అవే సంఘటనలు ఇప్పుడు వాళ్ళు చేయడానికి రెడీ అవుతున్నారు. బట్ మేమందరం చాలా ఫర్మ్గా ఉన్నామండి. ఎట్టి పరిస్థితుల్లోనే అటువంటి వాళ్ళు ఊహించుకొని ఏదో చేద్దాం అనుకున్నా కూడా చేసే పరిస్థితి అయితే ఉండదు. మేమందరం కూడా చాలా అలర్ట్గా ఉన్నాం. మీ దేవుడి దయవల్ల మీరే ప్రచారం అన్నారు కాబట్టి సంతోషం. నిజంగా నేను అలాగని చెప్పి మీరు అన్నదాన్ని నేను కాదు అని చెప్పట్లేదు. ఎక్కడో అక్కడ కొన్ని మూలాలు అయితే ఉంటాయి.
ఇప్పుడు మ్యాక్సిమం అంతా ప్రక్షాళన జరిగింది. ఇంకా ఎక్కడైనా మూలాలు ఉంటే కూడా మీరు చెప్పిన దాన్ని కూడా మేము కన్సిడర్లోకి తీసుకొని మేము కూడా విచారణ చేసుకుంటాం. కానీ అటువంటి పరిస్థితి అయితే యాజ్ ఆఫ్ నో మా దగ్గర ఎక్కడ లేదు. సిట్ విచారణ పూర్తయిన వెంటనే చర్యలు ఉంటాయండి. ఎందుకంటే మేము ఏదో కంగారు పడిపోయి విచారణ తీసుకొచ్చేసి మళ్ళీ వెళ్ళి వాళ్ళు కోర్టులకు వెళ్తే మేము ముట్టకెళ్ళి తినే పరిస్థితులు అయితే వెళ్ళాం. మేము చాలా క్లియర్గా సిట్ విచారణ కంప్లీట్గా పూర్తి చేసుకొని అందులో ఎవరైతే దోషులు ఉన్నారో విత్ సాక్ష్యాధారాలతో పట్టుకొని వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. సార్ అది సిట్ చర్యలు దర్యాప్తు జరుపుతుంది. కొన్ని వాళ్ళ దర్యాప్తు జరిగేటప్పుడు మనం ఇంటర్నల్గా దానిలో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఎవడు తప్పించుకోడండి. మొత్తం ఒక విషయం చెప్తున్నాను, తప్పు చేసిన వాడు ఎవడు కూడా తప్పించుకోలేడు. డెఫినెట్గా చర్యలు అయితే ఉంటాయి. సార్ ఎట్టి పరిస్థితుల్లోనే అటువంటి జరగవండి. ఫ్యాక్షన్ లాంటి ఊర్లనే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఫ్యాక్షన్ లేకుండా చేసిన పరిస్థితి. నక్సలైట్స్ అలాంటి వాళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్గా ఉన్న సిచ్యువేషన్ని కూడా కామ్ డౌన్ చేసిన పరిస్థితి. అటువంటి వ్యక్తి ఈరోజు మత ఘర్షణలు అని చెప్పి అంటే ఎవరో ఇంటెన్షనల్గా చేయాలి అనుకుంటే మేమే ఈరోజు మీకు చెప్తున్నాం, 2-3 ఇలా ప్రయత్నం చేశారు, మేము తిప్పుకొట్టుకున్నామని. మా దగ్గర పోలీస్ వ్యవస్థ అంత బలమైన వ్యవస్థ ఉంది. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇలాంటి వాటిని ఆదిలోనే తుంచేసే పరిస్థితి అయితే మాకు తెలుసు, మేము చేయగలం. నాకు తెలిసి ఒక వర్గీకరణ ఆర్డినెన్స్ వస్తుందండి, 2 days ఆమోదించింది. ఆర్డినెన్స్ వచ్చిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేస్తుంది, అయిపోతుంది. లేదండి, అలాంటిది ఏం లేదు. యాక్చువల్గా ఆ రోజు అలాంటి ఆరోపణలు వచ్చినాయి. కానీ మా సిపి ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్ని కూడా ట్రాక్ చేశారు, టవర్ డంప్ తీసుకున్నారు, వాళ్ళు లొకేషన్స్ ఐడెంటిఫై చేశారు. ఆ సిగ్నల్ లోపం అంటే పవన్ కళ్యాణ్ గారి పర్యటన వల్ల వాళ్ళు జేఈ మెయిన్స్కి అటెండ్ అవ్వకపోవడం అనేది అయితే పూర్తిగా నిరాధారం. ఏంటండి ఉత్తరాంధ్రలో జరుగుతున్న క్రైమ్ ఎక్కువ జరుగుతుంది కాదండి, జనరల్గా క్రైమ్ అయితే ఉంది. ఆ క్రైమ్ విషయంలో డెఫినెట్గా మేమందరం కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడ కూడా ఇగ్నోరెన్సీ లేదు. మేము సీసీటీవీ కెమెరాస్ దగ్గర నుంచి డ్రోన్స్ దగ్గర నుంచి విషయం ఏంటంటే అయ్యిందే చెప్తున్నారు, కానీ మేము చేసింది చెప్పట్లే. అదే బాధ మాకు. మేము విషయం ఏంటంటే ప్రతి ఒక్క విషయం మీద కూడా చాలా క్లియర్గా మా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయడం, నిందితుల్ని వితిన్ 24 hours పట్టుకోవడం అవన్నీ జరుగుతున్నాయండి. ఎక్కడ కూడా నెగ్లిజెన్స్ అయితే లేదు, క్రైమ్ అయితే పెరగట్లేదు. మీరు అడిగిన దానికండి నేనే చెప్తున్నా. సాక్షాత్తు ముఖ్యమంత్రి, నేను మంత్రిగా పాల్గొన్నాం. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈరోజు ఒక పత్రికలో పేపర్ వచ్చింది, ఇక్కడ ఎవరున్నారు ఎస్సీలు అని అన్నారు. అక్కడ వేదిక మీద బంగారు కుటుంబాలు ఎస్సీ, ఎమ్మెల్యే ఎస్సీ, అదేవిధంగా మంత్రి ఎస్సీ ఉన్నారు, అదేవిధంగా లిడ్ క్యాప్ చైర్మన్ ఉన్నారు. ఎన్ని కనిపించకుండా ఒక పత్రిక అంత అవాస్తవాలు చేస్తే ఇంకో చోట పోయి జై జగన్ అని చెప్పి మాట్లాడారు. మీరు అవి కనిపించట్లేదా? మేము పాల్గొన్నది మీరు కనిపించింది. అంత పెద్ద చాలా గొప్పగా చేసాం అంబేద్కర్ బర్త్డే సెలబ్రేషన్. ఒక ఎస్సీ కాలనీలో 2 కులాలు, ఒకటి మాలపల్లె, రెండోది మాదిపల్లె, రెండింటి మధ్యలో ఈ సభ పెట్టాము, అంబేద్కర్ విగ్రహాన్ని నివాళులు అర్పించాము. గొప్పగా చేస్తే ఏదో లేనిపోయిన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదండి. అంటే కలలు కంటారు. నేను ఒకరోజు విజిట్కి వెళ్ళొచ్చా, ఏదో జరిగిందని చెప్పేసి చొక్కాలు దించుకున్నట్టు అరిచారు. మీరు కలలు కానీ మీరు మాట్లాడటాలు తెల్లవారి పొద్దుల్లో అసత్యాల కథనాలు రావటం, అటువంటి వాళ్ళ గురించి మాట్లాడడం కదండి. మేము చిత్తశుద్ధితో ఉన్నాం, ప్రభుత్వం నిర్వహణ చేస్తుంది.